దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ మరోసారి భారీ నిరసనకు వేదికైంది. కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా యువత కదం తొక్కింది. సోషల్ మీడియా వేదికగా కొంతకాలంగా వినిపిస్తున్న రిజర్వేషన్ సంస్కరణల డిమాండ్ ఇప్పుడు ప్రత్యక్ష నిరసన రూపంలో జంతర్ మంతర్కు చేరింది. రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన పేరుతో రిజర్వేషన్ వర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. యూజీసీ సమానత్వ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నీట్ అభ్యర్థి హర్ష దుబే నాయకత్వంలో జరిగిన ఈ ప్రదర్శనలో జనరల్ సేన, చాణక్య సేన, కర్ణీ సేనతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్ అజిత్ భారతి పాల్గొన్నారు. కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక పరిస్థితి బేస్ చేసుకుని రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు జంతర్ మంతర్లో ఏం జరిగింది? ఈ నిరసన వెనుక వినిపిస్తున్న వాదనలేంటి? దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ మళ్లీ జనసంద్రంగా మారింది. ఈసారి కాక్రోజ్ జనతా పార్టీ కాకుండా అన్ రిజర్వ్డ్ యువత కదం తొక్కింది. భారీ నిరసన ప్రదర్శనలతో హోరెత్తించింది. కుల ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లు, యూనివర్సిటీ నిధుల సంఘం తీసుకొచ్చిన సమానత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన పేరిట పెద్ద సంఖ్యలో నిరసనకారులు జంతర్ మంతర్కు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం ఆందోళనలు, నినాదాలతో మార్మోగింది. తమ ఆందోళన ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు మాత్రమే కోరుతున్నామని నిరసనకారులు తేల్చి చెప్పారు. కుల ప్రాతిపదికన ప్రయోజనాలు నిర్ణయించే విధానాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఇన్నాళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వీడియోలు, చర్చల రూపంలో సాగిన ఈ వాదన ఇప్పుడు నేరుగా దేశ రాజధాని వీధుల్లో నిరసనగా కనిపించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ ఆందోళనకు రిజర్వేషన్లు ఒక్కటే అంశం కాదు, యూనివర్సిటీ నిధుల సంఘం, యూజీసీ తీసుకొచ్చిన సమానత్వ నిబంధనలను కూడా నిరసనకారులు వ్యతిరేకించారు. విద్యా సంస్థల్లో సమానత్వం, వివక్షకు సంబంధించిన నిబంధనల అమలుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ప్రదర్శనలో పాల్గొన్న వారు వెల్లడించారు. యూజీసీ నిబంధనలు, ప్రస్తుతం కుల ఆధారిత రిజర్వేషన్ విధానం రెండింటిపైన తమ నిరసన శాంతియుతంగానే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేయాలి, చారిత్రక వెనుకబాటుతనానికి పరిహారం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఈ రెండింటిలో దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్న పాత చర్చనే ఈ ఆందోళన మరోసారి ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రదర్శనకు నీట్ అభ్యర్థి హర్ష దుబే నాయకత్వం వహించారు. రాజస్థాన్కు చెందిన జనరల్ సేన, చాణక్య సేనలతో పాటు కర్ణీ సేన కూడా నిరసనలో భాగమయ్యింది. ఇన్ఫ్లుయెన్సర్ అజిత్ భారతి సైతం జంతర్ మంతర్కు వచ్చారు. వివిధ సంస్థలు ఒకే వేదికపైకి రావడంతో ప్రదర్శన పరిణామం పెరిగింది. భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుతుండటంతో పోలీసులు ముందుగానే భద్రతను కడిదిడం చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లను పెద్ద సంఖ్యలో మోహరించారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రదర్శనలో రాజకీయ, సామాజిక డిమాండ్లతో పాటు మతపరమైన నినాదాలు కూడా వినిపించాయి. నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద హనుమాన్ చాలీసా పఠించారు. సియావర్ రామచంద్రకి జై అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో కొందరు నిరసనకారులు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలు ఉండాలని వారు కోరారు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై జరిగే అత్యాచారాలు, వివక్ష నుంచి చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో దాని అమలు, దుర్వినియోగ ఆరోపణలు, బాధితుల రక్షణ ఈ అంశాలన్నీ సున్నితమైన సామాజిక, న్యాయపరమైన చర్చలో భాగమవుతున్నాయి. అయితే మొత్తం నిరసనలో ప్రధానంగా వినిపించిన వాదన రిజర్వేషన్కు ప్రాతిపదిక ఏమై ఉండాలి అన్నదే. కులానికి బదులు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ప్రభుత్వం సాయం నిజంగా అవసరమైన వ్యక్తులకు చేరాలంటే వ్యవస్థలో సంస్కరణలు అవసరమని చెబుతున్నారు. ఒకే కుటుంబం లేదా ఇప్పటికే ప్రయోజనం పొందిన వర్గాలు కాకుండా వెనుకబడిన ప్రతి అర్హుడికి అవకాశం అందే విధంగా విధానాలను పునఃపరిశీలించాలన్నది వారి వాదన. అయితే భారతదేశంలోని రిజర్వేషన్ వ్యవస్థకు కేవలం పేదరిక నిర్మూలన మాత్రమే లక్ష్యం కాదని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం కూడా దాని ప్రాథమిక ఉద్దేశాల్లో ఒకటని రిజర్వేషన్లకు మద్దతిచ్చే వర్గాలు వాదిస్తున్నాయి. దీంతో ఆర్థిక వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం ఒకటేనా అనే ప్రశ్న మళ్లీ ముందుకొస్తోంది.
భారత రిజర్వేషన్ వ్యవస్థ రాజ్యాంగంలోని సామాజిక న్యాయ భావనతో ముడిపడి ఉంది. చారిత్రకంగా వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణలు ఎదుర్కొన్న వర్గాలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు కల్పించే లక్ష్యంతో పలు రకాల రిజర్వేషన్లు అమల్లోకొచ్చాయి. మరోవైపు ఆర్థికంగా బలహీనమైన జనరల్ కేటగిరీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అమల్లో ఉంది. అందువల్ల జంతర్ మంతర్లు వినిపిస్తున్న ఆర్థిక స్థితి ఆధారిత రిజర్వేషన్ డిమాండ్ ఇప్పటికే ఉన్న ఈడబ్ల్యూఎస్తో ఎలా ముడిపడుతుంది, ప్రస్తుత వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు కోరుతున్నారు అనే అంశాలు కీలకంగా మారాయి. జంతర్ మంతర్లో జరిగిన ఈ ప్రదర్శన కేవలం ఒకరోజు నిరసనగా చూడలేము. సోషల్ మీడియాలో నిర్మాణమైన ఒక భావన సంఘటితమై వీధుల్లోకి రావడం ఇక్కడ ప్రధాన పరిణామం. యువత, పోటీ పరీక్షల అభ్యర్థులు, వివిధ సంఘాలు ఈ అంశంపై ఒకే తాటిపైకి రావడం భవిష్యత్తులో చర్చ మరింత విస్తరించే అవకాశాన్ని సూచిస్తోంది. అదే సమయంలో రిజర్వేషన్లు భారత సమాజంలోని కుల అసమానతలు, అవకాశాల్లో వ్యత్యాసాలు, ప్రాతినిధ్యంతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశం. కాబట్టి ఈ మార్పుకైనా కేవలం నినాదంతో కాకుండా రాజ్యాంగ సూత్రాలు, న్యాయస్థానాల తీర్పులు, సామాజిక గణాంకాలు, వివిధ వర్గాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని విస్తృత చర్చ ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. జంతర్ మంతర్లో నినాదాలు ముగిసిపోవచ్చు, నిరసనకారులు తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ వారు లేవనెత్తిన ప్రశ్నలతో రిజర్వేషన్ల చర్చ మాత్రం అక్కడితో ముగిసే అవకాశం లేదు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ల నుంచి దేశ రాజధాని నిరసన వేదిక వరకు వచ్చిన ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుంది? ప్రభుత్వం స్పందిస్తుందా, లేక ప్రస్తుత విధానమే కొనసాగుతుందా? రిజర్వేషన్ సంస్కరణలపై దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన చర్చ మొదలవుతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.